హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ది లవ్ స్టార్కి స్వాగతం. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు ఏం వీడియో చేయాలి అనుకుంటున్నానంటే, మీ పర్సన్కి మీతో కమ్యూనికేషన్ చేయాలని ఉందా, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది అయితే చూద్దాం. కమ్యూనికేషన్ కోసం మీతో డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, ప్లీజ్ నాకు క్లారిటీ ఇవ్వండి. మా ఎవరైతే నా వీడియోస్ చూసే వ్యూవర్స్ ఉన్నారో, మా ఛానల్ వ్యూవర్స్, కొత్తగా వచ్చే వ్యూవర్స్, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా ఎవరైతే చూస్తున్నారో వ్యూవర్స్, వాళ్ళ మనసులో ఉండే పర్సన్ మా వ్యూవర్స్తో కమ్యూనికేషన్ చేయాలి అనుకుంటున్నారా? కమ్యూనికేషన్ చేయాలి అనుకుంటున్నారా? అసలు ఏమనుకుంటున్నారు? కమ్యూనికేషన్ అనేది వస్తుందా? నాకు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. మా వీడియోస్ చూసే మా వ్యూవర్స్, మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్తో కమ్యూనికేషన్ అవుతుందా? ఏం చేస్తున్నా? అసలు కమ్యూనికేషన్ చేయాలి అనుకుంటున్నారా? చేస్తారా అనేది అయితే మాకు చెప్పండి యూనివర్స్. ఓకే, వావ్, ఓకే, ఓకే. ఇక్కడ మీ మనసులో ఉండే పర్సన్స్ మీతో కమ్యూనికేషన్ చెయ్యాలని ఉందా? అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, కమ్యూనికేషన్ అయితే చెయ్యాలి అనుకుంటున్నారండి. అది ఖచ్చితంగా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అని చెప్పొచ్చు. వీళ్ళు మీ ఇద్దరి మధ్య ఏవైతే సిచ్యువేషన్స్ అంటే నెగిటివ్గా ఉన్నాయో అవి పాజిటివ్లోకి అయితే మార్చాలి అని అయితే వీళ్ళు అనుకుంటున్నారండి. వీళ్ళ లైఫ్లో ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారు. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కోసం, అంటే కొందరు చూడండి ఫ్యామిలీకే కట్టుబడి వాళ్ళకి ప్రేమ ఉన్నా ఏదున్నా ఫ్యామిలీ మాట జవదాటరు అనమాట. అలాంటి వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ వ్యక్తులు ఏంటంటే మీతో సిచ్యువేషన్స్ ఎంత నెగిటివ్గా ఉన్నా మిమ్మల్ని అయితే గుర్తు చేసుకోవడం, హర్ట్ అవ్వడం చాలా జరుగుతుంది. ఈ వ్యక్తికి మీతో కమ్యూనికేషన్ చేయాలని ఉందా అంటే ఖచ్చితంగా చేయాలని ఉందండి. ఏవైతే నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నాయో అవన్నీ మూవ్ ఆన్ చేస్తూ మీ దగ్గరికి ఒక ఫార్వర్డ్ తీసుకొని రావాలని అయితే వీళ్ళకు ఉంది. కానీ వెయిటింగ్ సిచ్యువేషన్లోనే ఉన్నారు. వీళ్ళు చాలా లెసన్స్ అయితే నేర్చుకున్నారు మీ మీ లవ్ రిలేషన్షిప్లో అని అయితే వీళ్ళు అనుకుంటున్నారండి. వీళ్ళకి ఈక్వల్ గివ్ అండ్ టేక్ లవ్ అయితే ఉందండి. మీరు ఎంత ప్రేమ ఇచ్చారో వీళ్ళు కూడా మీ నుండి అంతే ప్రేమని ఆశించి ఇచ్చారు అని చెప్పొచ్చు. మీరు లేని లోటైతే చాలా లోన్లీగా అయితే ఫీల్ అవుతున్నారు. చాలా చాలా అడ్డంకులు ఉన్నాయి అన్నట్టు ఈ లవ్ రిలేషన్షిప్లో చాలా అడ్డంకులు, చాలా ఆప్టికల్స్ ఉన్నాయి అనేది అయితే వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. వీళ్ళు ఏంటంటే సొసైటీకి కట్టుబడి, వాళ్ళ ఫ్యామిలీ మాటకి కట్టుబడి వీళ్ళైతే ఆగుతున్నారు అని చెప్పొచ్చు. మీ దగ్గరికి వచ్చి కమ్యూనికేషన్ చేయాలని ఉన్న మనసు అయితే చంపుకొని ఉంటున్నారండి. ఒక్కొక్కసారి మిస్ అవుతున్నారు కూడా. వాళ్ళ చుట్టూ చాలామంది ఉన్నా కానీ ఆ లోటు ఎవరూ తీర్చలేకపోతున్నారని చెప్పొచ్చు. ఈ వ్యక్తి ఇంకేం ఆలోచిస్తున్నారంటే, అసలు మీతో కమ్యూనికేషన్ అంటే వీళ్ళకి ఒక భయం కూడా ఉందండి. మీతో కమ్యూనికేషన్ అంటే హార్ట్ఫుల్గా, మైండ్ఫుల్గా అంతా వాళ్ళ మనసులో మీరు ఉన్నారు. కానీ వీళ్ళు ఒక స్టెప్ అయితే వేయలేకపోతున్నారు. అది ఏంటంటే క్యాస్ట్ పరంగా అయినా అవ్వచ్చు, ఒక ఇద్దరు కుటుంబాల్లో వేరే వేరే డిఫరెంట్ భేదాలు ఉన్నాయి అని కావచ్చు. మీకైతే ఏదో మీ ఇద్దరి ఫ్యామిలీస్ మధ్య కానీ మీ మధ్య కానీ కొన్ని భేదాలు అయితే ఉన్నాయి అనేది అయితే వీళ్ళ నమ్మకం అండి. అందుకే వీళ్ళు ఏంటంటే ఒక అడుగు ముందుకి వేయలేకపోతున్నారు. ఫ్యామిలీ అయితే ఆపుతుంది,
ఇక్కడ నాకు థర్డ్ పార్టీ అనేది ఏం లేదు కానీ వాళ్ళ అంటే నాకు రాకపోయింది నేను చెప్పను. ఇక్కడ నాకు థర్డ్ పార్టీ అనేది అయితే కనిపించట్లేదు. ఫ్యామిలీకి కట్టుబడి అనేది అయితే నాకు కనిపిస్తుందండి. వీళ్ళు మిమ్మల్ని చాలా గుర్తు చేసుకుంటున్నారు అని చెప్పొచ్చు. మీతో మీతో లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలని ఊహించుకోవడం అన్నీ చేస్తున్నారు. ఫైనాన్షియల్గా బాగా కుదుట పడాలి అని కూడా అనుకుంటున్నారు. ఫైనాన్షియల్గా ఎదగాలి అని కూడా అనుకుంటున్నారు. వీళ్ళైతే సొసైటీ కోసం ఆగిపోయారు అనేది అయితే ఖచ్చితంగా చెప్పగలనండి. వీళ్ళ మనసు ఏంటంటే మనసులో చాలా ఫీలింగ్స్ ఉన్నా అసలు బయటికి ఎలా కనిపిస్తున్నారంటే వీళ్ళకి ఏమీ లేదు. అసలు మిమ్మల్ని ఎలా అంటే ఒక హర్టింగ్ చేసినట్టయితే మాట్లాడతారండి వీళ్ళకి ఒక న్యూ బిగినింగ్ చెయ్యాలి అనేది అయితే ఉంది మైండ్లో, కానీ చేయలేని పరిస్థితి అన్నట్టు ఉన్నారు. ఫైరింగ్గా అయితే ఉన్నారు, కానీ సీక్రెట్గా మిమ్మల్ని దూరంగా సీక్రెట్గా చూస్తున్నారు, స్పై చేస్తున్నారు. వాళ్ళు అక్కడ అంటే మీ పర్సను వేరే దగ్గర ఉన్నారే కానీ మీ గురించి అంతా తెలుసుకుంటున్నారు, మీ మీద ఒక కన్నేశారు అనేది కూడా చెప్పొచ్చు. ఈ ఈ ఈ నో కాంటాక్ట్ అనేది వీళ్ళకి చాలా బాధగా కూడా అనిపిస్తుందండి. వీళ్ళు వెయిట్ కూడా చేస్తున్నారు, మూవ్ ఆన్ అయితే అయిపోలేదు. వీళ్ళకి ఖచ్చితంగా కమ్యూనికేషన్ చేయాలి అని అనిపించిన వీళ్ళైతే ఒక వాల్ దాటాలి, ఒక గోడ దాటాలి అనే పరిస్థితిలో ఉన్నారు. గట్టిగా వాళ్ళ ఫ్యామిలీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు అని చెప్పొచ్చు. ఇక్కడ నాకు ఏదొస్తే నేను అదే చెప్తానండి. వీళ్ళైతే ఫ్యామిలీకి అయితే బాగా స్టిక్ అయ్యారు, సమాజానికి కూడా సొసైటీకి కూడా లొంగారు అని చెప్పొచ్చు. ఒకవేళ ఎక్స్ట్రా మ్యారేజ్ అఫైర్స్ అయినా కూడా వీళ్ళ ఫ్యామిలీకే వీళ్ళు ఫస్ట్ అథారిటీ ఇస్తున్నారండి. మీకన్నా వీళ్ళ ఫ్యామిలీయే ఇంపార్టెంట్ అన్నట్టయితే వీళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ మీరు వద్దు అని అయితే మనసులో కానీ మైండ్లో కానీ లేదండి. ఈ వ్యక్తి చాలా మిస్ అయితే అవుతున్నారు. దూరంగా ఉన్న వాళ్ళ వ్యక్తులతో వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతో ఉన్న ఏమైనా కానీ అక్కడ సిచ్యువేషన్స్ అయితే వీళ్ళకి ఏమాత్రం సంతోషాన్ని ఇవ్వవండి. మీతో గడిపిన క్షణాలు అయితే వీళ్ళు బాగా గుర్తు చేసుకొని మిమ్మల్ని ఇష్టపడి మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుందండి. ఖచ్చితంగా ఈ వ్యక్తికి ఫైరీ ఎనర్జీలా అంటే గాబరగా వచ్చి మీ దగ్గరికి వచ్చి మీతో అన్నీ షేర్ చేసుకొని అన్నీ చెప్పాలి అనేది అయితే ఉంది. కానీ వీళ్ళు ప్రస్తుతానికైతే సమాజం విషయంలో కానీ ఏ విషయంలో కానీ వీళ్ళైతే కట్టుబడి ముందడుగు వేయడం అయితే వేయలేకపోతున్నారండి. మరి నాకైతే ఈ కార్డ్స్లో కమ్యూనికేషన్ చేయాలని ఉందా అంటే ఖచ్చితంగా ఉందండి. వాళ్ళ మనసులో మీరు ఒకరికొకరు మాట్లాడుకుంటే ఇది అయిపోద్ది అనేది కూడా వాళ్ళకి తెలుసండి. ఎంతైనా బాధపడుతున్నారు, మనసులో బాధను పెట్టుకొని ఉంటున్నారు, ప్రౌడ్గా ఫీల్ అయిపోతున్నారు. కానీ ఈ వ్యక్తికి చాలా చాలా ఇన్సెక్యూరిటీస్ కూడా మొదలైపోయాయంట. ఇంకా మీరు ఎవరినైనా చూస్ చేసుకున్నారా ఈ గ్యాప్లో, అసలు మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా లేదా, చాలా చాలా ఇదైతే వాళ్ళు అనుకుంటున్నారండి. ఇక్కడ ఇది ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీకైతే రెడీగా ఉన్నారండి. అంటే కమ్యూనికేషన్ చేయడానికైనా ఏదైనా ఇంకొక మీరైనా కావచ్చు, అది అవతల వాళ్ళైనా కావచ్చు. ఇప్పుడు చెప్పేది ఒకరైతే మాత్రం నిజంగా దేవుడు బ్లెస్సింగ్స్తో ఒక ఫ్యామిలీ బ్లెస్సింగ్స్తో ఒక న్యూ స్టార్ట్ చేయాలి అనేది అయితే ఉందండి. ఒకవేళ మీరు అనొచ్చు అంటే కొందరు అంటారు కదా లేచిపోయి వెళ్ళిపోవడం అలాంటివి అంటారు కదా, అలా కొందరు అంటున్నా కానీ ఇక్కడ ఏంటంటే వేరే వ్యక్తి ఇప్పుడు మీ మనసులో ఉన్న వ్యక్తి అయినా అవ్వచ్చు, మీరైనా అవ్వచ్చు, ఫ్యామిలీ రెస్పాన్స్ ఇస్తేనే నేను చేసుకుంటాను, అక్కడి నుంచి ఒక కమిట్మెంట్ వస్తేనే, గాడు మాకు బ్లెస్సింగ్స్ ఇస్తేనే, కానీ లేచిపోయి అలా అయితే కాదు అనేది అయితే ఇక్కడ కొందరు అనుకుంటున్నారండి. అది కూడా నాకు కనిపిస్తుంది ఇక్కడ. మరి అదే కమ్యూనికేషన్ చేస్తారా అంటే ఖచ్చితంగా చేస్తారు. చెయ్యాలని ఉందా అంటే చెయ్యాలని ఉంది. మరి చేస్తారా లేదా నేను కార్డ్స్ని అయితే అడుగుతానండి. క్లియర్ యూనివర్స్ సమాజానికి సొసైటీకి భయపడైతే అలాగే వాళ్ళ ఫ్యామిలీకి అయితే ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ మనసులో ఉన్న ప్రేమనైతే వీళ్ళు దాచుకొని మీ దగ్గరికి రావట్లేదండి. చాలా హట్టింగ్ అయితే ఉందండి, చాలా మిస్ అయితే అవుతున్నారు. ఇది ఖచ్చితంగా నేను చెప్పగలను.
డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, మరి ఎప్పటికైనా కమ్యూనికేషన్ అవుతుందా? మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ వచ్చి కమ్యూనికేషన్ అవుతారా? మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్తో కమ్యూనికేషన్ అవుతారా? మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్తో కమ్యూనికేషన్ అవుతారా? ప్లీజ్ నాకు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. కమ్యూనికేషన్ అవుతారా? టవర్, 8 ఆఫ్ పెంటికల్, 4 ఆఫ్ స్పోర్ట్స్, పాజిటివిటీ. వీళ్ళు చెప్తున్నాను కదండి, మీ మీ ఒక సిచ్యువేషన్ మీ ఇద్దరి మధ్య ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, ఒక సిచ్యువేషన్ అయితే జరిగింది. దానికి చాలా భయపడిపోయారండి వీళ్ళు. మీతో కమ్యూనికేషన్ అంటుంటే చెయ్యాలి అని అనిపిస్తుంది. ఈ వ్యక్తి ఖచ్చితంగా కమ్యూనికేషన్ అయితే రాబోయే రోజుల్లో చేస్తారండి. మీరు ఒక హ్యాపీగా అప్పుడులా మళ్ళీ రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తారని అయితే నాకు కనిపిస్తుంది. ఈ వ్యక్తి ఖచ్చితంగా ఆలోచిస్తున్నారండి. మీతో అప్పుడు జరిగిన విషయాలు కావచ్చు, ఏమైనా కావచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు ఏ సిచ్యువేషన్ అయితే జరిగిందో ఆ సిచ్యువేషన్కి అయితే వీళ్ళు భయపడి రెస్ట్ తీసుకుంటున్నారు అని కూడా చెప్పొచ్చండి. ఈ వ్యక్తి ఏంటంటే ఆ సిచ్యువేషన్కి, మీ ఇద్దరి మధ్య జరిగే ఏదో ఒక సిచ్యువేషన్కి అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో రాంగ్ ట్రాక్ అయితే పడిందండి. దాని గురించి అయితే వీళ్ళు ఆలోచించి కొంచెం ఎఫర్ట్స్ అయితే పెడతారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు ఒక మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఇస్తారు. ప్రస్తుతానికి అయితే వీళ్ళు ఆలోచించి రెస్ట్ అయితే తీసుకుంటున్నారండి. ఇదైతే కనిపిస్తుంది నాకు. ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితే ఖచ్చితంగా కమ్యూనికేషన్ అయితే రాబోయే రోజుల్లో వస్తుందండి. ఈ కమ్యూనికేషన్ అయితే వస్తుంది. మరియు ఒరాకిల్ లవ్ మెసేజెస్లో చూద్దాము. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి కమ్యూనికేషన్ అవుతుందా? మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి కమ్యూనికేషన్ అవుతుందా? మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి కమ్యూనికేషన్ అవుతుందా? మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి కమ్యూనికేషన్ అవుతుందా? ప్లీజ్ నాకు చెప్పండి. వావ్, కమిట్మెంట్ చూడండి. కమిట్మెంట్ ఖచ్చితంగా అయితే అవుతుందండి. ఇక్కడ కూడా చూడండి, బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా కమ్యూనికేట్, ఇక్కడ కమిట్మెంటు ఇస్తారు. నేను అడిగిన దానికి యాక్టీజ్గా వచ్చిందండి. ఇదైతే క్లైమ్ అయితే చేసుకోండి. కమ్యూనికేషన్ కూడా చేస్తారండి. ఖచ్చితంగా చేస్తారు. కమిట్మెంట్ కూడా ఇస్తారు. చెప్తున్నాను కదా, మీ ఇద్దరి మధ్యలో ఏదో ఒక సిచ్యువేషన్ అయితే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. ఆ సిచ్యువేషన్స్ అయితే వీళ్ళకి చాలా బాధగా అనిపిస్తున్నాయి. వీళ్ళు చాలా హర్ట్ అవుతున్నారు మీ ముందుకు రాలేక. కానీ ఈ వ్యక్తికి ఖచ్చితంగా మీకు ఏంజల్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయండి. ఈ లవ్కి అయితే ఖచ్చితంగా గాడ్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి. దీనికి కమిట్మెంట్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. మ్యారేజ్ కోరుకున్న వాళ్ళకి కూడా మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది మాత్రం నిజం. క్లైమ్ అయితే చేసుకోండి. ఇక ఈ వ్యక్తి అయితే కమిట్మెంట్కి కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా కమిట్మెంట్ అయితే ఇస్తారండి రాబోయే రోజుల్లో. సొసైటీకి అయితే భయపడుతున్నారు, ఫ్యామిలీ రిస్ట్రిక్షన్కి భయపడుతున్నారు అనేది అయితే నేను చెప్తాను. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.